सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనిషి సుఖంగా జీవనం చేయాలి, ఆనందంగా జీవనం చేయాలి అనుకుంటాడు. కానీ మనిషి జీవితం ఏ విధంగా ఉందంటే ఒక్క క్షణము సంతోషం, మరో క్షణంలో దుఃఖం. ఏదో ఒక క్షణం సంతోషం, ఒక క్షణం దుఃఖము అట్లుందంటే అది కూడా లేదు. దుఃఖి ఏదో ఒక క్షణంలో సుఖం అంటాడు, మళ్ళీ మామూలు దుఃఖి. ఏ సమయంలో ఆనందంగా ఉంటాము, ఏ సమయంలో దుఃఖం వస్తుంది. ఎవరినన్నా ప్రశ్న వేస్తే మీరు, నువ్వు నిజంగా జీవితం సుఖంగా ఉన్నావా దుఃఖినా చెప్పు, ఏదైనా ఒకటి చెప్పు స్పష్టంగా అంటే చెప్పలేకపోతాడు. పోనీ ఎప్పుడు సుఖంగా ఉంటావు, ఎప్పుడు దుఃఖము చెప్పు అంటే అప్పుడు ఒక్కొక్క రోజు ఉదయం సుఖంగా ఉంటాను, ఒక్కొక్క రోజు మధ్యాహ్నం సుఖంగా ఉంటాను, డబ్బు వస్తే సుఖంగా ఉంటాను, పోతే దుఃఖంగా. మొత్తంలో ఆనందంగా జీవనం చేయాలనుకుంటాడు. కానీ తన జీవితం చూసుకుంటే ఆనందంగా జీవనం చేస్తున్నాను ధైర్యంగా ఎవరు చెప్పేదానికి సాధ్యం కాకుండా పోయింది. ఎందుకంటే మొత్తం జగత్తంతా విచారం చేస్తున్నాము. పుట్టిన తర్వాత రాత్రి నిద్రపోయాము, సచ్చేంత వరకు, మేల్కొన్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఇది బాహ్య ప్రపంచాన్ని గురించి విచారం చేస్తున్నాము. నేను ఎవరు అనే ప్రశ్న కూడా మనకు రాదు, దాన్ని విచారం చేయలేదు కనుక ఆ నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకుని విచారం చేసే స్వరూపం తెలుసుకునేంత వరకు దుఃఖ నివృత్తి కాదు. ఈ దృష్టితో శంకరాచార్య అనేక విధాలుగా ఆ స్వరూప నిశ్చయం చేసి దుర్విజ్ఞేయార్థం, ఇది తెలుసుకునే చాలా కష్టం గనక మళ్ళీ మళ్ళీ అదే తత్వాన్ని అనేక విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసి, మన మనసు దౌర్బల్యం ఏమంటే ఏదో ఒక దాంట్లో ఉంటాము, మరొకటి ఏదైనా కొంచెం కొత్తగా కనబడితే అక్కడ వెళ్ళిపోతాం. కనుక ఏ అన్య సంప్రదాయానికి పోయినా లాభం లేదు, ఇదే సరైనటువంటి మార్గము అని వేరే మార్గాలంతా తీసేసిన తర్వాత ఇప్పుడు అదే స్వరూపాన్ని వర్ణన చేస్తూ, ఇదం రహస్యం పరమం పరాయణం వ్యపేత దోషైరభిమానవర్జితైః సమీక్ష కార్యామతిరార్జవే సదా న తత్తదృక్స్వాన్యమతిర్హి కశ్చన. ఇదం రహస్యం పరమం పరాయణం వ్యపేత దోషైరభిమానవర్జితైః సమీక్ష కార్యామతిరార్జవే సదా న తత్తదృక్స్వాన్యమతిర్హి కశ్చన. వ్యపేత దోషైః అభిమానవర్జితైః, ఎవరైతే దోషాలంతా పోగొట్టుకున్నారో, ఈ దోషాలను పోగొట్టుకునేదంటే సామాన్యంగా కామ క్రోధ లోభ మోహ మద అనేటువంటి ఈ దోషాలు, మనసులో ఉండేటువంటి దోషాలు, రాగద్వేష, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. ఇప్పుడు ఈ దోషాలంతా ఎవరైతే పోగొట్టుకుని ఉన్నారో, అందుకే అధికారి అయిన వానికి విద్య, సాధన చతుష్టయ సంపన్న అంటారు. ఈ సాధన చతుష్టయ సంపన్న అంటే నిత్యానిత్య వస్తు వివేక. నిత్యానిత్య వస్తు వివేక అన్నప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే నిత్య వస్తు ఏది అని మనకు తెలిసి ఉండాలి, అనిత్య వస్తు ఏది అని వివేకం ఉండాలి అంటారు. ఇంకా నిత్య వస్తు ఏది అని మనకు వివేకం ఉంటే మళ్ళీ శ్రవణం చేయాల్సిన అవసరం లేదు. కనుక ఏదేది మనం పొందుతున్నామో, ఈ చేసి పొందుతున్నామో ఇదంతా అనిత్య అనేది రావాలి. కానీ నాకు కావాల్సింది నిత్య వస్తు, నిత్యమైన ఆనందము, అది ఎక్కడుంది అని, ఇదంతా అనిత్య అంటే ఎవరైతే నిశ్చయం చేసుకున్నారో, నిత్యానిత్య వస్తు వివేక, చేసి పొందేంత అనిత్య. ఎప్పుడైతే అది వివేకం చేసుకున్నాడో మళ్ళీ ఏ కర్మ చేసే దాంట్లో మళ్ళీ ఏదైనా పొందే దాంట్లో ఆసక్తి రాదు. కనుక నిత్యానిత్య వస్తు వివేక వైరాగ్య. వైరాగ్యం అంటే పరిగెత్తిపోయేది కాదు, పరిగెత్తిపోయినా సమస్య పరిహారం కాదు. గనుక
వైరాగ్యం అంటే ఈ చేసి పొందేది లాభం లేదు, అనిత్య అనే వివేకం ఉండాలి. కృతిమహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. కృతిమహోదౌ పతన కారణం, ఎటువంటి ఉన్నతమైన కర్మ చేస్తున్నామన్నా కూడాను దాని ఫలం అనేది అశాశ్వతం, మన మోక్ష మార్గానికి ఒక అడ్డది, గతి నిరోధకం. కనుక ఈ కర్మాలతో లాభం లేదని ఎవరైతే వివేకం ఆయనకి వైరాగ్యం, మళ్ళీ ఇంక దేనికి ఆసక్తి అనేది రాదు. తర్వాత ఎప్పుడైతే వైరాగ్యం ఉందో శమ దమ ప్రతీతి తిక్ష శాంతి సమాధానం ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఉన్నవాడు ఎవరో అతను దోషాలను పోగొట్టుకున్నాడు అనేది. తర్వాత ఇది ఒక కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేది ఈ పరీక్షలోకాన్ కర్మచిత్తం అనే దాంట్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి. అయినా మనం కొంచెం వివేకం చేసుకుని అది కూడా పోగొట్టుకోవాలంటే ఏ కోరికైనా కూడాను మనకు అది ప్రాప్తి అయ్యేంత వరకు దాంట్లో సుఖం అనిపిస్తుంది, ప్రాప్తి అయిన తర్వాత ఇది లాభం లేదు అనిపిస్తుంది. మన జీవితాల్లో మనం చూసుకుంటే చాలు, ఎందుకన్నా చేసుకున్నాం, ఊరుకొని ఉంటే బాగుండేది. సొంత ఇల్లు కట్టినారు, ఏదో ఆ బాడీ ఇంట్లోనే కట్టేసింటే బాగుండేది, ఇప్పుడు ఈ ఇల్లు కట్టి ఈ రామాయణం లేనిపోయిన రామాయణం అయింది. ఏది మీరు చేసుకున్నా కూడా దాంట్లో మరొక సమస్య వస్తుంది, కానీ సమస్య పరిహారం కాదు. కనుక ఈ కోరికలు పట్టుకొని దానికి మనం ప్రయత్నం చేస్తే లాభం లేదు అని వివేకం. క్రోధం ఏ విధమైన సమస్య కూడా పరిహారం చేయదు, అది ఏది క్రోధం. ఇంకా కామ అనే దానికి మరొక అర్థం కూడా తీసుకుంటారు. స్త్రీ పురుష యొక్క సంబంధం, దాంట్లో ఆకాంక్ష అనేది, దాంట్లో ఆసక్తి ఉంటే దాన్ని కామ అంటారు. అది కూడా అంతే, ఏ సమస్య కూడా పరిహారం చేయదు. అనేక సమస్యలకు అది మూలమవుతుంది, కానీ స్త్రీ పురుషుల యొక్క సంబంధము ఏదన్నా సమస్యను పరిహారం చేస్తుందంటే ఏ సమస్యను పరిహారం చేయదు. అయినా కూడా మాయ ఎట్లుందంటే, అబ్బా నా సమస్యలన్నీ పరిహారం అయిపోతాయి అనుకుంటాడు. పెళ్లి చేసుకుంటే నా సమస్యలన్నీ పరిహారం అయిపోతాయి, హాయిగా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ అదే అనేక సమస్యలకు మూలమవుతుంది వాళ్ళ సంబంధం. ఈ విధంగా మనం వివేకం చేసి, క్రోధం అనేది ఏ విధమైన సమస్యను పరిహారం చేయదు, నా మనసుని పాటు చేస్తుంది, ఇతరులని పాటు చేస్తుంది, ఏ విధమైన ప్రయోజనం లేదు అనేదాన్ని బాగా అనుభవపూర్వకం వివేకంతో చూడాలి. లోభం, తాను తినలేదు వేరే వాళ్ళకి ఇచ్చేదా, ఏం లాభం? అంటే పెద్ద త్యాగి అంటారు ఆయన్ని. ఎవరైతే లోభినో అతనే పెద్ద గొప్ప త్యాగి అంటారు. ఎందుకంటే తాను తినలే, వేరే వాళ్ళకి ఇచ్చేలే, అంతా జగత్తు వదిలేసిపోతాడు, ఏ లాభం కూడాను లేదు. మోహం దుఃఖానికి మూలం. దేనిపైన అయితే మోహం ఉందో, ఏ వస్తువు పైన మోహం ఉందో, ఏ వ్యక్తి పైన మోహం ఉందో, అది నన్ను ఎక్కడ వదిలేసిపోతుందో అనేటువంటి భయం. తర్వాత ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ నా సాన్నిధ్యంలో ఉండాలి, నన్ను వదిలేసిపోకూడదు, నేను చెప్పినట్టే వినాలి. వస్తువు అయితే మీరు చెప్పినట్టు వింటుందో ఏమో, అది కూడా కష్టమే. నెక్లెస్ భద్రంగా పెట్టినాం, ఎక్కడ పోవద్దు ఇక్కడే ఉండు అని చెప్పింటాం, ఆయన ఎవరైనా దొంగ వచ్చి ఎత్తుకోకపోతే వెళ్ళిపోతుంది. ఇంక వ్యక్తి ఎవరిపైన మనకు మోహం ఉంది, పిల్లలు మనం చెప్పినట్టే వినాలి, మనం అనుకున్నట్టే తయారు కావాలి వాళ్ళు అనుకుంటాం, కానీ ఆ విధంగా తయారవుతారంటే లేదు, వాళ్ళ సంస్కార ప్రకారమే తయారవుతారు. కనుక ఆ మోహంతో దుఃఖం వస్తుంది, కానీ ఏ విధమైన సంతోషం లేదు. మోహ మద నా సమానం లేదు అనే దాంట్లో ఏదో చేసేదానికి పోతాను, మళ్ళీ అయ్యో ఈ అహంకారంతో పాడైపోయినాను అని దుఃఖం వస్తుంది. మాత్సర్య, దీంతో అయితే ఇంక ఏ విధమైన లాభం కూడా లేదు. ఒకవేళ ఏదైనా కోరిక ఉంటే దానికోసం ప్రయత్నం చేసి దాన్ని ప్రాప్తి చేసుకున్న తర్వాత దాంట్లో భోగం అనుభవించి ఇది లాభం లేదు అనేది మనం నిశ్చయం చేసుకోవచ్చు. ఈ మాత్సర్యం అనేది ఉంటే ఏ ప్రయోజనం కూడా లేదు. అట్లా కోరిక ఉంటే దాన్ని ప్రాప్తి చేసుకుని దీంట్లో లాభం లేదని కనుక్కొని నెక్స్ట్ ముందుకు ప్రయాణం చేయొచ్చు. ఒకవేళ మాత్సర్యం అనేది ఉంటే అది నన్ను పాటు చేస్తుంది, వేరే వాళ్ళని పాటు చేస్తుంది. అంటే వేరే వాళ్ళ యొక్క ప్రగతిని చూసి నేను సహించుకోలేను. అది ఈ వేదాంతానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువైపోతుంది. చెప్పేవాళ్ళ పైన మోహము, వాళ్ళు ఇంకెక్కడన్నా పోయి చెప్తున్నారంటే తట్టుకోదు మనసు.
ఏ లాభం కూడా మోహం. అది ఒక మంచి దృష్టాంతం ఇస్తారు. ఎవరు అన్నదమ్ములు ఇద్దరు తపస్సు చేస్తున్నారట. సరే, చాలా శ్రద్ధతో చేస్తున్నారు, భక్తితో చేస్తున్నారు. ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అన్న దగ్గర వచ్చినాడట. అయ్యా, నీ తపస్సు చేస్తున్నావు, ఏం కావాలో కోరు. నా తమ్ముడు తపస్సు చేస్తున్నావు, అక్కడ కూడా పోతావా నువ్వు అన్నాడట. అక్కడ కూడా పోతానప్ప, నీకేం కావాలి చెప్పు అంటే, నా తమ్ముడి దగ్గర పోతావు కదా, వాడేం అడిగితే దానికి డబల్ కావాలి నాకు అన్నాడట. సరే, ఈశ్వరుడు మీ ప్రారంభానికి ఎవరు ఏం చేయలేరు. పరమాత్మ కూడా ఉద్ధారం చేయలేడు మనిషిని. ఇక్కడ పరమాత్మ ఉద్ధారం చేయాలన్న వచ్చినా కూడాను ఒప్పుకోడు. నీకు తెలియదు, ఊరుకుండు, నేను చేసుకుంటానంటాడు. సరే అనేసి తమ్ముడి దగ్గర పోయినాడు. మా అన్న తపస్సు చేస్తున్నాడు, అక్కడ కూడా పోతావు నువ్వు, లేదా అక్కడ పోయి వచ్చినాను, నీకేం కావాలి చెప్పు. మా అన్న ఏమడిగినాడు, నీకేమి ఇస్తే దానికి డబల్ కావాలా అన్నాడు. అయ్యో రామ, మంచి ప్రార్థన కోరినాడు. ఇప్పుడు నేనేం అడిగినా వానికి డబల్ అయిపోతుంది. ఒక ఇల్లు అంటే వానికి 2 వస్తుంది. ఏం చేసేది, నాకిన్నా ఉన్నతంగానే ఉంటాడు వాడు, నేనేం కోరేది అని యోచన చేస్తాను. ఏం తలకు రాలే. రేపు రాప యోచన చేసి చెప్తానన్నాడు. సరే, కానీ ఈశ్వరుడు పోయినాడు. మళ్ళీ తిరిగి వచ్చినాడు. ఏం కావాలి చెప్పు అంటే రాత్రంతా యోచన చేస్తున్నాడు. ఏం చెప్పినాడు, ఏం కోరినాడంటే, నాది మా ఇంటి దగ్గర ముఖ్య ద్వారం ఏదుందో, లోపల పోయి బయటకు వస్తున్నామే, ఆ ద్వారం దగ్గర ఒక్క బావి రావాలి, ఒక నుతి రావాలి, మళ్ళా నా ఒక్క కన్ను పోవాలి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ అన్నకేమొస్తుంది, వాళ్ళ ఇంటి ముందు 2 బావులు ఉంటాయి, 2 కన్నులు పోతాయి. అంటే వాడి కన్ను పోయింది, బయటకు వస్తే బావిలో పడి పాడైపోతాడు. అప్పుడు నాకు సంతోషము. మాత్సర్యం ఉంటే తాను చెడిపోతాడు, వేరే వాళ్ళని చెడగొట్టేస్తాడు. ఏ లాభం కూడాను లేదు. దీనిపైన కావాలంటే ఇంకా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం గురించి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క వారం రోజులు చెప్పచ్చు. సంక్షిప్తంగా మనం చూస్తే ఏ లాభం కూడాను లేదు. మొత్తం ఇక్కడ వ్యపేత దోషై అన్నప్పుడు దోషాలను ఎవరైతే పోగొట్టుకున్నారంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం దీన్నంతా కొంచెం పోగొట్టుకున్నారేమో. కానీ ఈ 2 దోషాలు మాత్రం పోగొట్టడం చాలా కష్టంగా కనబడుతుంది జనాలకు. అది అధ్యాత్మ విద్యకు వచ్చిన తర్వాత. ఒక్కటి, అనాత్మలోనే ఆత్మను వెతికేది. అనాత్మలో క్లేశాపాణి గ్రంథంలో కూడాను, నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలో సురేషాచార్యులు అంటారు, ఎంత చెప్పినా వీడు అనాత్మలోనే ఆత్మను వెతికేదానికి పోతాడు, అందుకే వీడికి లభ్యం కాదని. బాహ్య ప్రపంచంలోనే వెతుకుతూ ఉంటాం ఆనందాన్ని, బాహ్య ప్రపంచంలో ఆత్మను వెతికేదానికి పోతాము. ఇది ఒక పెద్ద దోషం. ఎన్నో సంవత్సరాలు విన్న తర్వాత కూడాను మనకు బాహ్యంలోనే ఏమో దొరుకుతుంది అనే అభిమానం ఉంటుంది. ఇది పెద్ద దోషం. ఇది పోగొట్టుకునేంత వరకు, అంటే బాహ్య ప్రపంచంలో వెతికితే ఏమీ దొరకదు అని పోగొట్టుకునేంత వరకు, ఆ దోషాన్ని పోగొట్టుకునేంత వరకు నిజంగా వాడు అధికారి అయ్యేదానికి సాధ్యం కాదు. స్వతంత్రంగా తను అన్వేషణ చేసుకోవడం గనక ఆత్మలో, అనాత్మలో ఆత్మను వెతకాలంటే బాహ్య ప్రపంచంలోనే దేవుని వెతకాలి అనేది మానుకోవాలి. ఎందుకంటే తత్వమసి, నువ్వే బ్రహ్మస్వరూపం అంటూ ఉంది. కానీ మనం బయట జగత్తులో ఎక్కడ వెతికేదానికి పోతామంటే అది దొరికేది కాదు. గనక ఇది ఒక దోషం. ఇంకొకటి, కర్మాలతోనే పొందేది, కర్మాలతోనే ప్రాప్తి అవుతుంది. ఇది పోయేది కూడా చాలా కష్టమే. లౌకిక కర్మాల నుంచి విడదీస్తే మళ్ళీ శాస్త్రీయ కర్మాలకు అంటుకుంటారు. లౌకిక కర్మల్లోనే ఉంటారు, ఏం లాభం లేదు. కొంచెం ఏదో దేవుని చింతన చేయండి, కొంచెం జపం చేయండి, అట్లా చేయండి, ఇట్లా తిప్పితే ఇక్కడ వచ్చి కూడాను మళ్ళా ఎవరితో పుట్టిన పండుగ చేసేది, అది చేసేది, ఇది చేసి మొత్తంలో కర్మలోనే ఉంటారు. ఇది చేస్తూ ఉంటే నేను గొప్ప అహంకారాన్ని అలంకారం చేస్తున్నారు. ఇట్లా కర్మాల్లో ఏమవుతుందంటే అధ్యాత్మ జీవనం, అధ్యాత్మ చింతన అంటే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. కానీ ఇట్లా కార్యక్రమాలు చేసినప్పుడు అలంకారం చేస్తున్నారు. అలంకారము నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను అని తృప్తి పడుతుంది. అంత తప్పితే
అహంకారం నిజంగా తన అస్తిత్వాన్ని పోగొట్టుకోదు. ఎందుకంటే ఏ కర్మ చేయాలన్నా మీరు అహంకారం ఉండాలి. అహంకారం లేకుండా కర్మ జరగదు. ఎవరికైతే జగత్ బాధితమైందో అతను అహంకారం లేకుండా కర్మలు చేస్తుంటాడు కాదు, కర్మలు జరుగుతుంటాయి, మనకు ఆయన చేసినట్టు కనబడుతుంది. కానీ ఎవరైతే వివేకం చేసుకోలేదో, అహంకారం ప్రాధాన్యంగా ఉందో, వాళ్ళు ఏదైనా ధార్మిక కర్మలు చేస్తున్నారు అంటే అహంకారం అనేది దాంట్లో సమర్పణ అయిపోవాలి, కరిగిపోవాలి. కానీ కరిగిపోదు. నేను గొప్ప కార్యం చేస్తున్నానని అలంకారం చేసుకొని నిలబడుతుంది, ఇంకా గట్టిపడుతుంది. గనక ఏదో చేసి పొందాలి అనేటువంటి ఒక దోషం. తర్వాత అనాత్మలనే ఆత్మను వెదికేది. ఇవి రెండు దోషాలు పోగొట్టుకునేది కష్టం. ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చాను అని కఠోపనిషత్తులో మంత్రం. దాని యొక్క అభిప్రాయం అంటే ఆవృత చక్షు అంటే బయట ఏ విధమైన కోరిక లేకుండా మనస్సును వెనక్కి తిప్పాలి అని సామాన్యంగా అర్థం చేసుకుంటారు. కానీ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చానంటే కర్మాలు చేస్తే లాభం లేదు, కర్మాలతోనే మోక్ష ప్రాప్తి జరగదు. ఎందుకంటే కర్మాలతో ఎందుకు రాదు మోక్షం అంటే, దాదాపు ఈ నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలో ఒక 100 శ్లోకాల్లో కర్మ మోక్షానికి సాధనం కాదు అనేదాన్ని మొదటి అధ్యాయంలో నిరూపణ చేస్తారు. ఎందుకంటే కర్మ అనేది 4 విధమైన ఫలమే ఇస్తుంది. ఒకటి ఆప్య, సంస్కార్య, వికార్య, ఉత్పాద్య. ఆప్య అంటే నాకిన దూరంలో ఉన్నదాన్ని నేను పోయి చేరుకోవాలంటే కర్మతోనే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉండేవాళ్ళు ప్రవచనానికి పోవాలి అనుకున్నప్పుడు ఊరికి అట్లా అనుకుంటే ఇక్కడ వచ్చి శ్రవణం కాదు, మరి కర్మ చేయాలి. ఏ కర్మ? స్కూటర్లో రావాలి, నడుచుకుని ఏదో ఆ కర్మ చేస్తేనే ఇక్కడ వచ్చి చేరుకుంటారు. ఇది ఒక కర్మఫలం. సంస్కార్య అంటే మనం బట్టలు వేసుకున్నాము, ఒక్కరోజు వేసుకుంటే మళ్ళీ మురికి పట్టింది, దాన్ని మళ్ళీ మనం శుభ్రం చేస్తే మళ్ళీ వేసుకునేదానికి అవుతుంది. ఇది ఒక విధమైన సంస్కారం, అంటే దోష నివృత్తి. దోష నివృత్తి అనేది ఒక సంస్కారం. తర్వాత గుణ ఆదాన. ఇదే వస్తువు వేసుకొని ఉంటాము, కలర్ పోతుంది, మళ్ళీ కలర్ వేపిస్తాం, అది గుణ ఆదాన. ఇది ఒక విధమైన సంస్కారం. ఇది కర్మతోనే జరుగుతుంది కానీ జ్ఞానంతో కాదు. వికార్య, మా దగ్గర పాలుంది, నెయ్యి కావాలన్నప్పుడు దానికి తోడు వేసి మళ్ళీ చిలికి అంటే ఇప్పటికల్లా అర్థమవుతుందో లేదో, అదేనే చిలికి అనే శబ్దం కరెక్ట్, కానీ జనాలకు అర్థమవుతుంది. ఏదో అది పోయింది ఆ సంప్రదాయం. ఇప్పుడు మజ్జిగ చేయాలంటే చేసేదే. ఎందుకంటే చిలికేదానికి ఇక్కడ శక్తి లేదు. ఇంకా కొన్ని దాని పోతే ఇవన్నీ దీంట్లో పెట్టేస్తారట ఎగ్జిబిషన్లో. పూర్వంలో ఆడవాళ్ళు ఇట్లా చిలికేవాళ్ళు అని, వీళ్ళంతా ఈ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా పోయి అవునా వాళ్ళకి అంత శక్తి ఉండిందా అంటారంట వీళ్ళు. కానీ చీలకి తోడేసి చీలకి వెన్న తీసి మళ్ళీ వెన్న కాగబెట్టాలి. ఆ వెన్న కాగబెట్టాలి కూడా ఇప్పుడు కాలంలో కష్టమే. ఆ ఎవరో చెప్తున్నారంటే వెన్న కాగబెట్టాలంటే ఆ శబ్దం అణిగిపోయేంతవరకు కాగబెట్టాలి. సరే ఇప్పటి కాలంలో వీళ్ళు విన్నారు, అట్లా స్టవ్ పైన పెట్టేస్తున్నారు, గ్యాస్ ఆన్ చేసి పెట్టేస్తున్నారు. రాత్రి 12 అయినా శబ్దం ఉంది ఊర్లో, శబ్దం వస్తాను, ఏదో ఒక శబ్దం వస్తూనే ఉంది. సరే ఈ శబ్దం అంతా అణిగిపోని తర్వాత దాన్ని కిందకి దింపుదామని అట్లే పెట్టినారు. పనాకేమైందంటే ఆ పాత్ర మాత్రం మిగిలింది, నెయ్యి అంతా పోయింది. శబ్దం అంటే ఆ వెన్న కాసేసంలో ఏ శబ్దం వస్తుందో అది అణిగిపోయేంత వరకు దాని స్టవ్ పైన పెట్టిండు అని. కానీ ఇంత క్రియ చేస్తేనే మనకి నెయ్యి వస్తుంది, కానీ లేకపోతే రాదు. కనుక వికారం అనేది కూడా ఒక కర్మఫలం. ఆప్య, సంస్కార్య, వికార్య, ఉత్పాద్య. ఏదో కొన్ని గింజలు ఉన్నాయి, రైతు దాని పొలంలో వేసి అధికంగా పంట తీసుకోవాలంటే అది కూడా కర్మతోనే. ఈ 4 విధమైన ఫలం తప్పితే 5వది రాదు కర్మతో. కానీ ఆత్మ అనేది ఆప్య కాదు, ఎక్కడో ఉంది పోయి చూడాలని కాదు, దానికి ఏదో సంసారిత్వం మెత్తుకుంది దాన్ని ఇప్పుడేదో డిటర్జెంట్ చేసి కడగాలి కాదు, వికారం చేసేది కాదు. ఇప్పుడు జీవిగా ఉన్నాడు, దాన్ని బ్రహ్మగా పరివర్తన చేసేయాలి.
ఈ వేదాంత గ్రంథాలు మీరు ఇదొకటి వింటారు. ఏది ఇది ఆ పురుగు భ్రమర కీట న్యాయాన్ని. ఆ భ్రమర ఏదో ఒక పురుగు తీసుకుని వచ్చి తన గూట్లో పెడుతుంది, దాన్ని చూస్తూ ఉంటుంది, అది భ్రమగా మారిపోతుంది, భ్రమరగా మారిపోతుంది అని ఇట్లా చెప్పేదే ఒక భ్రమ. ఎందుకంటే దాన్ని తీసుకుని వీళ్ళేమంటారు, గురువు దగ్గర నీవు కూర్చొని ఉంటే, గురువు నిన్నే చూస్తూ ఉంటే నువ్వు గురువుగా మారిపోతావు. సాధ్యం లేదు. గనక జీవిగా ఉన్నాను, బ్రహ్మగా వికారం చెందాలి. ఉత్పత్తి అంటే ఆత్మ లేదు, ఇప్పుడు కొత్తగా ఉత్పత్తి చేసుకునేది కాదు, ఆప్య కాదు, సంస్కారే కాదు, వికారే కాదు, ఉత్పాదే కాదు. స్వరూపత ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నువ్వు బ్రహ్మస్వరూపమే. దానికి గుర్తింపు లేదు కనుక ఏ కర్మని ఇక్కడ పనికిరాదు. సో ఈ దోషం పోగొట్టుకునే చాలా కష్టం. చేసి పొందేది అనేది ఒక్క దోషం, అనాత్మలని ఆత్మ వెదకాలి అనేది ఒక్క దోషం. ఇవి ఎవరైతే పోగొట్టుకున్నారో వ్యపేత దోష అభిమానవర్జితై, ఎవరైతే అభిమానాన్ని దాన్ని తీసేసుకున్నారో, అభిమానం అంటే ఒక్కొక్క సంబంధంతో ఒక అభిమానం వస్తూ ఉంది. నేను హిందూ, ఇదొక అభిమానం. ఇక్కడ ఎవరైనా ఉంటే కొంచెం యోచన చేయండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి నిజంగా వేదాంతం పట్టదు. నేను చాలా వరకు ట్రై చేస్తాను, వాళ్ళు రానే రారు. ఎవరో ఒకరు ఉండొచ్చు, వాజ్పేయి ఇట్లా వాళ్ళు ఎవరైనా కొంచెం అర్థం చేసుకున్నాను, మురళీ మనోహర్ జోషి, వాజ్పేయి. కానీ సామాన్యంగా ఆ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు వేదాంతం అంటే ఇంకా హిందూ సంస్కృతి, హిందూయిజం అంటే అభిమానం ఉంది. దాంతో అభిమానంతో ఎవరైనా ముస్లిమ్స్ పైన జగడ వేయాలంటే ప్రాణం పోయినా సరే వాళ్ళు యుద్ధం చేసానికి వస్తారు. ఎందుకు? నేను హిందూ అనేటువంటి అభిమానం ఉంటే ఆ తత్వం నిలబడేది కష్టం. నేను ముస్లిం, క్రిస్టియన్, నేను ఫలానా వాళ్ళ కొడుకు, నేను బ్రాహ్మణుడు, నేను సన్యాసి, నేను పండితుడు, నేను అది ఇది అని ఏమేమి మీరు అభిమానం పెట్టుకున్నారో ఈ అభిమానం అంతా పక్కన పెట్టి, ఎందుకంటే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న రావాలంటే నేను సన్యాసి అనే అభిమానం కానీ, నేను పండితుడు అనే అభిమానం కానీ, నేను గృహస్థుడు అనే అభిమానం కానీ, ఇదేదన్నా నా స్వరూపం అనేది ఉంటే నేను ఎవరు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? నేను గృహస్థుడు, దీంట్లో ఏముంది, ఇంకా నేను ఎవరైనా ప్రశ్న ఎందుకు అంటాం. కనుక మొత్తం అభిమానం అంతా పక్కన పెట్టి నిజంగా ఎవరు నేను అని ఎవరైతే అన్వేషణ చేసడానికి సాధ్యమో వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు వ్యపేష దోషై అభిమానవర్జితై ఎవరైతే దోషాలని పోగొట్టుకున్నారో, అభిమానాల్ని పోగొట్టుకున్నారో వాళ్ళు సమీక్ష బాగా పరీక్ష చేసి, ఎక్కడ పరీక్ష చేస్తారు వాళ్ళంటే ఎక్కడో పోయి పరీక్ష ఏదో పరీక్ష చేసేది కాదు, తన జీవితాన్ని తాను బాగా పరీక్ష చేసుకుంటే, తనలోనే తను బాగా చూసుకుంటే అప్పుడు సదా సమీక్ష, ఎప్పుడు వివేకం అనే దాన్ని చేస్తూ ఉంటే ఇదం పరమం రహస్యం లేదా పరమం పరాయణం, ఇదం శ్రేష్టమైన రహస్యం. ఏం రహస్యం అంటే, సామాన్యంగా రహస్యం అంటే ఒక అర్థం మనకేం తెలుసు అంటే ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు అనేసి అందరికీ చెప్తుంటాం. చూడు నీకు చెప్తున్నాను నేను, ఏదో నాలోనే పెట్టుకునే దానికి కాలేదు, అందుకని నీకు చెప్తున్నాను, నువ్వెవరికి చెప్పొద్దు అని. అది ఆడవాళ్ళకి ఇది ఎక్కువ ఉందంటారు. వాళ్ళ దగ్గర ఏదన్నా ప్రచారం చేయాలంటే వాళ్ళు ఎవరికైనా చెప్పేస్తే చాలు, బస్ మాకెందుకులే వేరే వాళ్ళ సంగతి, ఏదంటే ఏదో నీ ముందు అట్లా చెప్తున్నాను, నీకు ఇంకెవరికి చెప్పొద్దు అనేసి అట్లే చెప్పుకోబోతుంటారు. సమాజంలో ఉండే వాళ్ళకంతా తెలిసి ఉంటుంది. అంటే ఎవరికి చెప్పకూడదు అనేదాన్ని రహస్యం అంటున్నాము, అవునా? మరి మీరు మైక్ చేసుకొని చెప్తున్నారు, పాంప్లెట్ కొట్టించి చెప్తున్నారు అంటే ఇది ఇటీవల ఇటీవల అంటే ఒక వివేకానంద అయిన తర్వాతనే వేదాంత ప్రవచనం పబ్లిక్లో చెప్పేది ప్రారంభమైందేమో. అంతకుముందు పబ్లిక్లో చెప్పేవాళ్ళు కాదు, రహస్యంగానే పెట్టినారు.
అది రహస్యం అంటే. ఎందుకు ఒకటి రహస్యం అంటే అనేక అర్థాలు ఉన్నాయి, ఒక్కొక్కటే చూస్తాం. వేరే చెప్పేవాళ్ళు కాదు, పబ్లిక్లో మైక్ వేసుకొని పాంప్లెట్ కొట్టించి రాండి వేదాంతం చెప్తాం. ఎవరైతే గురుమేవాభిగచ్చే శ్రోత్యం బ్రహ్మనిష్టం సమిత్పాణి, ఆ శ్రద్ధతో, సమిత్పాణి అంటే అదే శ్రద్ధతో, నాకు ఈ విద్య కావాలి, ఇది తప్పితే ఏది వద్దు, అన్యతా శరణం నాస్తి, ఎక్కడ పోయినా నా దుఃఖం నివృత్తి కాదు, ఎక్కడ నేను శరణం పొందేదానికి ఏది లేదు, ఇదే విద్య కావాలి, ఎవరైతే గురువుని వెతుక్కుని పోతాడో అతనికి మాత్రం చెప్పేవాళ్ళు. కనుక రహస్యంగానే పెట్టినది. ఎందుకంత రహస్యం అంటే సామాన్యంగా ఏం అభిప్రాయం వచ్చింది, ఈ బ్రాహ్మిన్స్ దాచిపెట్టినారు అనే అభిప్రాయం. కొంతమంది బ్రాహ్మిన్స్ ఆ పని చేస్తున్నారో ఏమో, వేరే వాళ్ళకి పోకూడదు, ఇది మన దగ్గరే ఉండాలి అనే దురభిమానంతో మోసం చేసి ఉండొచ్చు జగత్తుకు కొంతమంది. అయితే ఉద్దేశం అది కాదు. మరి ఏం ఉద్దేశం అంటే, అనధికారి చేతికి పోతే ఈ విద్య, వాడు ముందే బ్రహ్మ రాక్షసుడిగా ఉన్నాడు, వాడికి నువ్వే బ్రహ్మ అంటే అనధికారికి వాడేమైపోతాడు, బ్రహ్మ రాక్షసుడు అయిపోతాడు. కనుక అనధికారి చేతికి పోకూడదని రహస్యంగా పెట్టినారు. ఇది కొంతవరకు నిజమే. అనధికారి చేతికి పోతే నేనే బ్రహ్మ, నా సమానం లేదు అని వాడు ఇంకా జగత్తుని చెడగొట్టేస్తాడు. ఏదో ఊర్లో ఏదో వాసవి మహిళా సమాజం అని ఒకటి ఉండింది. దాదాపు ఒక 100 మంది వచ్చేవాళ్ళు ప్రవచనానికి. నేను ఒక 2-3 ఇయర్స్ పోయినాను. మళ్ళీ పోతే 20-30 మంది ఉన్నారు. అంత వయస్సు అయిన వాళ్ళే ఉన్నారు. అంతకుముందు పెండ్లైన వాళ్ళు, కొత్తగా పెండ్లైన వాళ్ళు, పెండ్లి కాని వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఆ మహిళా సమాజంలో. మళ్ళీ పోతే ఒక 20-30 మంది ఉన్నారు. మళ్ళీ రాను తగ్గిపోతున్నారు. నేను ఎందుకు ఇంత అధ్వానమైంది, 100 మంది పైన వచ్చేవాళ్ళు కదా మెంబర్స్, సదస్సులంతా ఎక్కడ పోయినారంటే, అయ్యో స్వామీజీ ఆమె ఎవరో పేరు చెప్పేది వద్దులేండి, ఆమె ఇంకొక సంఘం చేసింది, చాలామంది చిన్న వయసులో ఉండేవాళ్ళంతా ఇప్పుడు వాళ్ళంతా అక్కడ పోయినారు, మనం ఇక్కడ ఉండే వాళ్ళంతా అత్త కేటగిరీ వాళ్ళంతా ఇక్కడ ఉన్నాము, కోడాలు మనుమరాలు వీళ్ళంతా వేరే పోయినారు అన్నారు. అరే ఇట్లెందుకైంది, ఇంత బాగా జరిగేది ప్రవచనము, అంతమంది బ్రహ్మ విద్య వినేవాళ్ళు, ఎందుకు ఈమె ఇంకొక అసోసియేషన్ చేసింది, ఆమె నాకు పరిచయం ఉంటే పిలిచినాను. పిలిచి ఆమెతో మాట్లాడితే, ఎందుకమ్మా ఇంత గొప్ప విద్య వింటున్నారు, ఒకటి అర్థం కాకపోతే ఈరోజు కాకపోతే మళ్ళీ రేపైనా అర్థమవుతుంది, ఇది వదిలేసి మీరు ఏదో ఇంకొక అసోసియేషన్ చేసుకుని అక్కడ ఏం చేస్తారు, ఇది ఇదే వినాల్సింది, ఇదే మనిషి చేయవలసిన ముఖ్య యోగ్యమైన క్రియ, ఇది తప్పితే ఇంకేం చేస్తారు మీరంటే, అయ్యో అది కాదు స్వామీజీ మాకు దీంట్లో ఆసక్తి ఉంది, కానీ ఏమైందంటే మీరేమో నువ్వే బ్రహ్మ అని గొప్ప విద్య చెప్పేసిపోతారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో మా అత్త ముందే ఆమె రాక్షసి, వాళ్ళు ఇంకా మన పైన అధికారం ఎక్కువ చేసేస్తారు, తట్టుకునేదానికి కాదు ఒక్క ఇంట్లో కూడా అన్న సమస్య, అందుకని మనం వద్దు ఈ విద్య మనకు, మనం అధికారం తెచ్చుకొని తర్వాత వినాలి, అధికారం లేకుండా వింటే ఇట్లా అయిపోతుంది అనేమో సమాధానం ఇచ్చింది నాకు. మళ్ళీ ఏదో అసోసియేషన్ చేసింది, ఆ సంఘం అంతా పోయింది, మళ్ళీ ఆమె కూడా ఆ ఊరు వదిలేసి బెంగళూరులో ఇప్పుడు ఏదో ఒక ఆశ్రమం చేసుకుని అక్కడ ఏదో చేస్తూ ఉందనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగా బ్రహ్మ విద్య వింటే ముందు మాలో ఏ కామ క్రోధ లోభ మోహ మద మాస్త్రం ఉండిందో, అభిమానం ఉండిందో అది తగ్గుతూ వస్తుంది మనకు అర్థమవుతాయి. నా ప్రకారం జరగాలి ఇంట్లో అనేది ముందు ఉండింది, ఇప్పుడు రాను నేను విత్డ్రా చేసుకుంటాను. ఎందుకు అనవసరమైన, ఎందుకు కురుక్షేత్రం ఎట్లా జరగాలని అట్లా జరుగుతుంది. మాయా ప్రపంచంలో ఇట్లే జరగాలనేదేమి, ఎట్లా జరిగినా ఒకటే. రాను వ్యవహారం నుంచి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే మనం ఇంకా భద్రంగా పట్టుకుంటున్నామో, ఇంకా బాధ పెడుతున్నాం వేరే వాళ్ళకంటే, అప్పుడు నిజంగా అనధికారి తప్పుగా అర్థమవుతా ఉంది. కనుక అనధికారి చేతికి ఇస్తే ఇది తప్పుగా అర్థం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో రహస్యంగా పెట్టినాడు. ఇది ఒక రహస్యం. తర్వాత ఇంకో రహస్యం అంటే, తానే అది తత్వమసి, తానే అది అయినా తనకు కనపడదు. ఎంత చెప్పినా కూడా సందేహం వస్తుంది. కానీ ఇప్పుడు వీరప్పని గురించి నేను మాట్లాడినాను అనుకోండి, వీరప్పను అట్లా జీవనం చేస్తాడు, అది తింటాడు, ఇది తింటాడు అని చెప్పితే మీకు అంత నమ్మకం వచ్చేస్తుంది. నేనేం అక్కడ పోయి చూడలే పెట్టలే. అయ్యా నువ్వే బ్రహ్మస్వరూపము, అహంకారం తీసేసి చూడు,
అంటే ఎక్కడ సాధ్యమప్ప ఇది? తానే అదైనా కూడాను రహస్యం దాని గురించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఇనిపెట్లో పెట్టేదానికి సాధ్యమో అట్లా దాన్ని చూస్తుంది, అట్లా దాన్నే ప్రాప్తి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే దాచిపెట్టేదానికి సాధ్యమో అట్లా దాన్ని చూస్తుంది. కానీ ఇది దాచిపెట్టేది కాదు, ఇది ఇనిపెట్లో పెట్టుకోలేరు. ఆత్మ ప్రాప్తి అయింది, తీసుకుపోయి నా ఆత్మని ఇనిపెట్లో పెట్టేస్తాను, మరొకరు ఎందుకు చూడాలి, అట్లా ఇనిపెట్లో పెట్టుకునేదానికి కాదు. మీరు మళ్ళీ ఆత్మ కట్టుకునేదానికి కాదు, తినేదానికి కాదు, దేనికి పనికిరాదు. ఆత్మ ఏదైనా పనికొచ్చే దానికోసం మన బుద్ధి ప్రయత్నం చేసి మన బుద్ధి దానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏదైతే పనికి రాదో అట్లా దానికి ఆసక్తి రాదు. ఈ ఆత్మ ఏం పనికి వస్తుంది? ఇనిపెట్లో పెట్టేది కాదు, కట్టుకునేది కాదు, తినేది కాదు, వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. గనుక తానే అదైనా బుద్ధి ఆ పక్కన చూడదు, కనుక రహస్యంగా ఉంది. అంతేకాదు, ఎవరికైతే ఈ విద్య అర్థమై ఉంటుందో వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే మనకు వెంటనే కనబడదు. ఏమని? అబ్బా వీళ్ళ ఆత్మజ్ఞాని, చూడు వాళ్ళలో ఎంత ప్రకాశం వస్తుందో బయటికి, కనపడదు. ఎందుకంటే నిజమైన ఆత్మజ్ఞాని నేను ఆత్మజ్ఞానిని చూపెట్టుకోదానికి పోడు. ఎవరైతే ఆత్మజ్ఞానినో వాడికి నేను ఆత్మజ్ఞాని అనే అభిమానం కూడా ఉండదు. ఆత్మజ్ఞాని అనే అభిమానం ఉంటే వాడు ఆత్మజ్ఞాని కాదు. గనుక అట్లా ఇది తెలిసిన వాళ్ళని చూస్తే రహస్యంగా ఉంటుంది, కనబడదు మనకు. కానీ వాళ్ళ వ్యవహారం చూస్తే మరణ భయం లేకుండా, దుఃఖం లేకుండా, నొప్పి లేకుండా, వ్యసనం లేకుండా ఆనందంగా జీవనం చేస్తుంటారు. ఎటువంటి పరిస్థితులైనా ఆనందంగా ఉంటారు. ఇది పూర్వంలో అంతా ఈ ఎవరైతే రాజ్యభారం చేసేవాళ్ళో ఆ రాజులకి ఈ విద్య చెప్పేవాళ్ళట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనోవీక్షాకవి అబ్రవీత్. రాజుల దగ్గర ఈ విద్య ఉండేది. అందుకే రాజవిద్య, రాజగృహ్యం. ఆ రాజగృహ్యం అనే దానికి రెండు విధంగా వ్యాఖ్యానం చేస్తారు. ఒకటి, రాజుల దగ్గర గుప్తంగా ఉండింది ఈ విద్య. అంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ స్వార్థాని కోసం రాజ్యభారం చేసేవాళ్ళు కాదు. ఒకడు రాజుగా ఉన్నాడంటే ప్రజల కోసమే కానీ తన స్వంతానికి ఏ విధమైన భోగం కానీ ఫలం కానీ ఆశించేవాళ్ళు కాదు. ఎందుకు? తనలో ఆనందంగా ఉన్నాడు గనుక అటువంటి వాళ్ళని చూసినా కూడాను మనకు వీనికి ఈ విద్య తెలుసు అని వాళ్ళలో ఏదైనా కనబడుతున్న బయటికి అంటే కనబడదు. కనుక రహస్యంగానే ఉంటుంది విద్య. ఎట్లా అంటే ఈక్షాకు మహారాజు రాజ్యం పరిపాలన చేస్తుండేవాడట. ఎవరో పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి రావాలని ప్లాన్ వేస్తారు. వేసి అక్కడి నుంచి వార్త పంపిస్తారు, ఇట్లా యుద్ధం చేయాలనుకున్నాం, ఈ పైన ఫలానా రోజు నుంచి ప్రారంభం చేస్తాం యుద్ధం అని. అప్పుడు ఈక్షాకు మహారాజు, అందుకే ఈ రోజు కూడా ఆయన పేరు చెప్పుకుంటున్నాం మనం. ఎట్లా ఉండేవాళ్ళు రాజు అంటే. ఇప్పుడు దరిద్రం వీళ్ళు కూడా ఉన్నారు. ఆ పివి నరసింహరావుకి జైలట, జయలలితకు జైలు. ఎటువంటి విద్య అనే కవి పివి నరసింహరావు. ఎన్నో భాషలు వచ్చాయి. ఏమిరా స్వార్థం పోయిందా? ఈక్షాకు మహారాజు యోచన చేస్తాడట, యుద్ధం ఎందుకు చేయాలి? ఒకవేళ రాజు అంటే ప్రజల్ని చూసుకునేదే ముఖ్యం. ఇప్పుడు పక్క దేశపు రాజు నా ప్రజలను కూడా బాగా చూసుకునేదైతే యుద్ధం చేసి ఎందుకు వేరే వాళ్ళని సైనికులంతా పాటు చేయాలి? వాళ్ళ పక్కన పోతారు, మన పక్కన పోతారు. ఎందుకు? మంత్రిని పిలిచి కనుక్కొనిరా, ఆ దేశంలో ఉండేటువంటి రాజు ఏ విధంగా ఉన్నాడో కనుక్కొనిరా. ఒక్కవేళ వాడు ప్రజలను బాగా చూసుకునేదైతే నా ప్రజలను కూడా ఆయనే చూసుకోండి. దీనికోసం యుద్ధం చేసేదొద్దు.
అని మంత్రిని పంపిస్తే మంత్రి పోయి ఆ రాజ్యంలో కనుక్కుంటే వాళ్ళు అంటారట, మా రాజు అంటే సన్యాసి ఆయన, అసలు స్వంత జీవనమే లేదు ఆయనకు, ప్రజలను చూసుకునేది ఒకటి తప్పితే ఆయనకి ఇంక ఏ విధమైన ఆలోచన, వైయక్తికమైన సమస్య ఏదీ లేదు, వైయక్తిక కోసం వ్యక్తిగతంగా ఏమీ చేసుకోడు ఆయన, ప్రజలను చూసుకునే ఒకటి తప్పితే ఇంకే కార్యం లేదు ఆయనకు, దేవుడు మహానుభావుడు అంటారు ఆ ఊరి ప్రజలంతా. మంత్రి వచ్చి చెప్పినాడు, చాలా బాగా చూసుకుంటున్నాడు, ప్రజలంతా చాలా బాగున్నారు అక్కడ అంటే, అప్పుడు ఈక్ష్వాకు మహారాజు ఆ రాజుని పిలుస్తాడట. పిలిచి, అయ్యా యుద్ధం చేస్తానన్నావు, వద్దు, నువ్వు రాజుగా ఉన్నావు, నేను రాజుగా ఉన్నాను, ఎవరు రాజ్యం ఏలినా కూడాను ప్రజలు చూసుకునేది ముఖ్యం. ఇప్పుడు నా ప్రజలు నువ్వే చూసుకునేది అయితే ఇదో నా రాజ్యం నీకు ఇచ్చేస్తాను, దీనికోసం యుద్ధం చేసి అనామత రక్తపాతం చేసేది వద్దు అనేసి అప్పుడే పురోహితుని పిలిచి ఆ రాజ్యాన్ని ఆ మహారాజుకు దానం చేసేస్తాడట. ఎట్లా దానం చేస్తాడంటే, తనకేం కావాలో అంతా పెట్టుకొని మిగతాది ఏదో ఇచ్చేస్తున్నాడు, అంతా ఏదో ఫ్రాన్స్లో ఎక్కడ తీసుకొని పెడతారు, అంతా అక్కడ స్విట్జర్లాండ్ ఎక్కడ అక్కడ పెట్టేసి ఇచ్చేస్తున్నాడు. కాదు, తను ఏ బట్ట కట్టుకున్నాడో దాంట్లో ఒక్క వస్త్రం మాత్రం ఉంచుకుంటాడట, పైన వస్త్రం కూడా ఉంచుకోడు, దాంతో సహా మొత్తం అంతా ఇచ్చేస్తాడు. ఇచ్చి అదే రాజ్యంలోనే భిక్షమెత్తుకొని ఉంటాడు. ఎంత వైరాగ్యమూర్తి! ఎందుకు అట్లా ఉండేదానికి ఎట్లా సాధ్యమైంది? ఈ బ్రహ్మ విద్య అనేది అట్లా ఉండింది, కానీ బయటికి కనబడదు. వ్యవహారం చేయాలంటే ఇట్లా వ్యవహారం చేస్తాడు. సరే ఇచ్చేస్తాడు, అక్కడే భిక్షమెత్తుకొని ఉన్నాడు. 3 నెలలు అయిన తర్వాత ఆ రాజు యోచన చేస్తాడట, ఈ నేనేం చేసింది, ఇప్పుడు వాడినొకటి భిక్షకుని చేస్తాను కానీ ఇంకేమన్నా నేను చేసినట్టు అయిందే, అతనే ప్రజలను చూసుకునేవాడు, ఇప్పుడు నేను వాళ్ళని చూసుకుంటున్నాను, వాడొకడు భిక్షకుడు అయింది తప్పితే ఇంకేం చేసినట్టు అయింది నేను అనేసి మళ్ళా ఈక్ష్వాకు మహారాజుని పిలిచి, అయ్యా నువ్వు రాజ్యం నువ్వు తీసుకో, నీ ప్రజలు నువ్వే చూసుకో. ఎట్లా ఉన్నారు రాజులంటే? ఎందుకు ఇట్లా ఉండేదానికి సాధ్యం? ఆ విద్య ఉండింది వాళ్ళ దగ్గర. కానీ చూసేవాళ్ళకి కనబడుతుంది, అది అంటే కనబడదు గనక రహస్యం. ఇంకొక కథ కూడా చెప్తుంది, ఇది హిస్టరీ. పురూరవ అని ఒక రాజు, ఇది మన స్కూల్ పుస్తకాల్లో ఏం రాదు, ఇవన్నీ ఎవరో దాన్ని లోతుగా అధ్యయనం చేస్తే వాళ్ళకి తప్పితే స్కూల్ బుక్స్లో ఉండేదంతా ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్. హిస్టరీ అంటే ఓన్లీ బ్లఫ్ అని. పురూరవ రాజ్యభారం చేస్తుంటాడు ఏదో బార్డర్లో. అలెగ్జాండర్ వానిపై యుద్ధం చేయాలి అనుకుంటాడట. కానీ పురూరవ ఎట్లా ప్రఖ్యాతి అయినాడంటే, ఎట్లా ఉండిందంటే ఆయనకి నేము, ఏ రాజ్యం వాళ్ళైనా ఆయన పైన యుద్ధానికి వస్తే ఆ పురూరవను చూస్తేనే ఆ శత్రు సైనికులు ఉంటారే వాళ్ళకి యుద్ధం చేసే మనసు రాదు, ఓడిపోతారు. ఎందుకు? వాళ్ళకి ఉత్సాహమే రాదు ఈయన చూస్తే. కానీ అలెగ్జాండర్ యుద్ధం చేయాలి అనుకుంటాడు, కానీ ఓడిపోతానేమో భయం. ఎందుకు? ఇంతవరకు ఆయన పురూరవ పైన యుద్ధం చేసిన ఎవరు కూడా గెలుపు లేదు, అందరూ ఓడిపోయిన వాళ్ళే. అదేవిధంగా నేను కూడా ఓడిపోతానేమో అనే భయం. కనుక ఏం చేస్తాడు, భార్యను పంపిస్తాడట. మంచి రాజకీయ వ్యక్తిని అలెగ్జాండర్ కూడా. భార్యను పంపిస్తాడట, నువ్వు పోయి చూసుకుని రా, ఎట్లా ఉంది వాళ్ళ రాజ్యము, ఏ విధంగా ఉంది సైన్యము, ఏమి అంతా కనుక్కొని రాని. సరే అలెగ్జాండర్ భార్య వస్తుంది, అంత కనుక్కొని ఆమె ఏం ట్రిక్ చేస్తుందంటే ఆయనకు రాఖీ బంధనం చేస్తుంది. ఇప్పుడు కూడా ఉంది కదా రాఖీ బంధనం. ఆ రాఖీ బంధనం చేస్తే ఏం అభిప్రాయము, అక్కను చెల్లెలో చేస్తారు, తమ్మునికో అన్ననుకో రాఖీ బంధనం చేస్తారు. ఏం అభిప్రాయం అంటే, ఇంకొక సంవత్సరము నేను రక్షణ చేసి చూసుకుంటాను నేను. ఊరికే ఆ రోజు కట్టేది కాదు, కట్టినారంటే మళ్ళా రాఖీ బంధనం రోజు వచ్చేంత వరకు ఆమెకి, అక్కకు కానీ చెల్లెలకు కానీ ఏ తొందర రాకుండా అన్న కానీ తమ్ముడు కానీ చూసుకోవాలి. ఇది నియమం. ఇప్పుడు కాలంలో ఊరికి కట్టేస్తారు అంతే. కట్టేసి అప్పుడేమో డబ్బు ఇవి తీసుకుంటారేమో, తర్వాత తిట్టుకొని వదిలేస్తారు అన్నీ. అప్పుడు అట్లా లేదు, ఒక్క సంవత్సరము చూసుకోవాలి. ఆమె ఏం చేస్తుంది, వచ్చి అలెగ్జాండర్ చేతికి రాఖీ బంధనం చేస్తుందట. నాకెవరు అన్నదమ్ములు లేరు, నువ్వే నాకు అన్న అనేసి రాఖీ కడితే వీడు ఒప్పుకొనేస్తాడు అలెగ్జాండర్, అయ్యో పురూరవ. తర్వాత యుద్ధం జరుగుతుంది.
యుద్ధం జరిగితే అలెగ్జాండర్ ఎటువంటి స్థితిలో పురువును చేతికి దొరుకుతాడంటే ఒక్కసారి తన ఆయుధాన్ని ఇట్లా అన్నాడంటే చనిపోతాడు అలెగ్జాండర్. కింద పడినాడు, ఎదపైన పెట్టినాడు ఆయుధాన్ని, ఇట్లా పొడిస్తే చనిపోతాడు. అలెగ్జాండర్ ఏమి చేసేది కాదు, నేను పోయినాను, ఇంకా పురువు అనే గెలుస్తున్నాడు, నేను చనిపోయినాను అనుకున్నాడు. అయినా కూడా ఎప్పుడైతే ఇట్లా అనేదానికి పోయినాడో అప్పుడు రాఖీ కనబడింది. రాఖీ కనబడితే చెయ్యి వెనక్కి తీసుకున్నాడట. అలెగ్జాండర్కి ఆశ్చర్యమైపోయింది. నేను ఏ ఆయుధం లేకోకుండా నిరాయుధం అయిపోయి నీ చేతికి దొరికినాను, నువ్వు ఇట్లా అన్నింటి నేను చనిపోయేవాడిని, నువ్వెందుకు వెనక్కి తీసుకున్నావు అంటే నీ భార్యకి మాట ఇచ్చినాను, రాఖీ కట్టిందామె, రక్షణ చేస్తాను 1 సంవత్సరం మాట ఇచ్చినాను, గనుక నిన్ను చంపేదానికి నాకు అధికారం లేదు, ఆ మాట కోసం వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఈ విద్య అనేది వాళ్ళలో ఉండింది కనుక అట్లా ప్రాణం నిస్వార్థంగా రాజ్యభారం వేలేదానికి సాధ్యమైంది. కానీ వాళ్ళలో కనపడేదా ఎవరికన్నా అంటే కనపడేది కాదు. సరే, ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నాడో అలెగ్జాండర్ ఏం చేస్తున్నాడు, పురువునికి సంఖ్యలు వేసి వాళ్ళ దేశానికి లాక్కొని పోయినాడట. కానీ పురువు సంతోషంగా పోతున్నాడు. ఎంత సంతోషం ఉంది ఆయన ముఖంలో అంటే జనాలు అనుకుంటా అంటే ఎందుకు ఈయనకి ఇట్లా దొరికినాడు, సంఖ్యలు వేస్తున్నాడు మన రాజు, అయినా కూడా ఇంత సంతోషంగా ఉన్నాడే, మనసులో ఏ విధమైన బాధ లేదే అంటే మళ్ళీ అలెగ్జాండరు చెప్తాడంట ప్రజలకు, ఒక అపూర్వమైన వ్యక్తిని తీసుకొని వచ్చిన చూడండి, నా ప్రాణాలు పోయేదాన్ని తప్పించినాడు. ఎట్లా అంటే కేవలం 1 మాట కోసం, నా భార్యకి ఇచ్చిన మాట కోసం తాను ఈరోజు సంఖ్యలు వేసుకున్నాడు. మళ్ళీ అలెగ్జాండర్ అడిగినాడంట, ఎట్లా చూసుకోవాలి నిన్ను మేము? అయ్యా నువ్వే చెప్పు, నేను ఒక బానిస స్లేవ్గా నీ చేతికి దొరికింటే ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకో, కానీ నేను సంఖ్యలు వేయించుకున్న నిజం, నువ్వు చనిపోయేవాడివి, నేను వెనక్కి తీసుకున్న నిజం, కానీ ఇంకా రాజుగానే మిగిలినాను కనుక ఒక రాజుని ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకో అంటే అదేవిధంగా రాజుని ఎట్లా చూసుకున్నట్టు చూసుకొని మళ్ళీ అలెగ్జాండర్ అనుకుంటాడట, బార్డర్లోనే ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా భారతదేశం లోపల పోతే ఇంకా ఎట్లెట్లా వాళ్ళు ఉన్నారు, పోయేది వద్దు అనుకుంటాడు అని హిస్టరీ. ఎందుకు వీళ్ళంతా ఇట్లా రాజ్యభారం చేసేందుకు సాధ్యమైంది? దుఃఖం లేకుండా కేవలం ప్రజల కోసం ఎట్లా చేసేందుకు అయిందంటే సర్వం కలిదం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి విద్య వాళ్ళలో ఉండింది. అది వాళ్ళు చూస్తే కనబడేదంటే కాదు, ఎవరైనా ఈ తత్వం తెలుసుకున్నారంటే ఇంకా బయటికి కనబడదు. వీడు బ్రహ్మజ్ఞాని, మనం బోర్డు వేసుకోవచ్చు అంతే, సత్యం బ్రహ్మని ఇష్టం అని బోర్డు వేసుకుంటారు. ఏమో మీరు హరిద్వార్లో ఇది కుంభమేళం టైంలో పోతే అక్కడ చాలామంది వచ్చింటారు, సాధువులు పుట్యాలు వేసుకొని ఉంటారు, బోర్డు వేసింటారు సత్యం బ్రహ్మని ఇష్టం అని పేరు. అఖండానంద సరస్వతి తన సాధనలో ఉన్నప్పుడు పోయినాడట కుంభమేళానికి, ఎవరో సత్యం బ్రహ్మనిష్ట బోర్డు వేసుకొని ఉంటే ఆయన చాలా వివేకం, చికిత్స బుద్ధి, పోయి అడిగినాడంట, ఏ శ్రోత్రి బ్రహ్మనిష్ట క్యా అవుతాయి అని. అందుకే ఆయన సాధు అంటాడట, మేరా గురు శ్రోత్రియ బ్రహ్మనిష్ట, మేరా గురు కా గురు శ్రోత్రియ బ్రహ్మనిష్ట, ఇస్తే మై బీ శ్రోత్రియ బ్రహ్మనిష్ట అని. ఇది బ్రహ్మజ్ఞాని అయిన మనకి ఏ బోర్డు లేదు, ఏ గుర్తింపు లేదు గనక ఇతను బ్రహ్మజ్ఞాని అని మనం కనుక్కునేది కష్టం కనుక రహస్యం. అంతేకాదు, రహస్యం అంటే నిజంగా ఏం లాభం చెప్పండి? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యత్వదిత తథైవ చాన్య. ఏ లాభం కూడా లేదు. ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళే చెప్తుంటారు శబ్దాలతో చెప్పేదానికి కాదని. శబ్దాలతో చెప్పేదానికి కాకుండా పోతే ఊరుకుండు, ప్రవచనం కోసం మళ్ళీ శబ్దాలతో చెప్పేదానికి కాదంటావు, శబ్దాలతో చెప్పేదానికి కాకుండా పోతే ఎందుకు చెప్పాలనుకుంటావు అంటే తాను ఏ ఆనందం పొందినాడో ఆ ఆనందాన్ని వేరే వాళ్ళకి పంచుకోవాలనుకుంటాడు. పంచుకోవాలి అనేటువంటి ఒక దాహం ఏది ఉందో అనేది ఉందో అభిప్రాయము, దాన్ని తీసిపెట్టడానికి సాధ్యం కాదు. పంచుకోవాలి అనుకుంటాడు కానీ పంచుకునేదానికి కాదు, శబ్దాలతో పంచుకోలేడు. అయినా కూడా ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం తనకేం లాభం ఉంది? ఇప్పుడు కాలం మనం చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం
చాలా సులభంగా చెప్పేస్తాను మీరంతా ఏమని, అయ్యా స్వామి ఇప్పుడు కాలంలో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే నేను ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఉద్యోగంలో ఉండేవాళ్ళు చెప్తారు, నేను ఉద్యోగంలో ఉన్నాను, నేను ఒక ఇల్లు కట్టాలంటే మొత్తం నా రిటైర్ అయిపోయేంత వరకు నా పిఎఫ్ ఎల్ఐసి అంతా కలిపితే ఇల్లు కట్టేందుకు సాధ్యమవుతుంది. అంటే ఒక ఇల్లు కట్టాలంటే 30 సంవత్సరాలు నేను ఉద్యోగం చేయాలి. కానీ స్వామీజీ అయిపోతే ఒక 5 సంవత్సరాల పెద్ద ఆశ్రమం కట్టేస్తాడు. మా జట్లోనే ఒక అమ్మాయి ఉండింది, శివా చైతన్య అని. ఇప్పుడు విజయవాడలో ఆమె చదువుకుంటూ ఉండింది. మళ్ళీ ఈ తత్వం వింటే నాకు తల చెడిపోతుంది, ఏదో పండిట్జీ దగ్గర ఉన్నాము, ఈ తత్వం వింటే నాకు చాలా చెడిపోతుంది, తలనొప్పి వస్తుంది, సాధ్యం కాదు నా దగ్గర అని, ఇది నా వల్ల కాదు అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ ఏదో భాగవతంలో ఒక 2 స్కందాలు నేర్చుకుంది. మళ్ళీ ప్రవచనం చేసిన ప్రారంభం చేసింది. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆశ్రమం కట్టింది ఇక్కడ విజయవాడలో. మనం మొన్న కట్ట 30 సంవత్సరాలు అవుతుంది మనం చేయాలంటే, వీళ్ళు మొన్న వచ్చి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారే, అంతే బ్రహ్మజ్ఞాన ఫలం ఇది. అది కాదు, అది బ్రహ్మజ్ఞానం కాదు, ఫలము కాదు. ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమన్నా చేసి శబ్దాలతో ఏదైతే చెప్పేదానికి కాదో దాన్ని శబ్దాలతో చెప్పాలి. రవీంద్రనాథ్ ఠాగూరు 6000 కవిత్వాలు రాసినాడట. 6000 కవిత్వాలు రాసి ఇంకా ప్రాణం పోయేటువంటి స్థితి వచ్చింది. అప్పుడు కంట్లో నీళ్ళు వస్తున్నాయట. ఆయన మిత్రుడు ఎవరో ప్రశ్న వేస్తున్నాడు, మీరు కూడా కంట్లో నీళ్ళు తెచ్చుకుంటారా సత్య సమయంలో? మరణం అనేదాన్ని మనం తప్పకుండా ఒప్పుకోవాలి కదా. అది భారతదేశంలో అధ్యాత్మ విద్య అనేది ఇంత జీవంతంగా ఉన్న దీంట్లో మీరు 6000 కవిత్వాలు రాసి అధ్యాత్మ జీవి అయిన మీరు ఇప్పుడు కంట్లో నీళ్ళు తెచ్చుకుంటున్నారా? ఇది సరేనా? మరణం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి కదా మీరు. అంటే రహస్యం అనేదానికి చెప్తున్నాను నేను. అంటే ఆయన అన్నాడట, అదే అప్ప నా బాధ, 6000 కవిత్వాలు ఏం రాసినానో అదంతా దేన్నైతే శబ్దాలతో చెప్పేదానికి సాధ్యం కాదో దాన్ని శబ్దాలతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. కానీ 6000 కవిత్వాల్లో అది చెప్పేదానికి సాధ్యం కాకుండా మిగిలిపోయింది. పరమాత్మ ఇంకా కొంచెం నువ్వు సహాయం చేస్తే మళ్ళీ ప్రయత్నం చేస్తాను, చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను, నువ్వు కొంచెం సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాను. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకు. నోబెల్ ప్రైజ్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే చెప్పాలి అనుకున్నానో దాన్ని చెప్పలేకుండా పోయినాను అంటే ఇంకా వీళ్ళు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు మూర్ఖులా? ఎంత ధైర్యం ఉండాలి. మళ్ళీ ఎటువంటి జీవితం అది, ఎంత ఆనందమైన జీవితం. అంటే రహస్యం శబ్దాలతో చెప్పలేము. మీరే అది చెప్పినా కూడా ఏమో స్వామీజీ చెప్తున్నాడు కానీ అంటాం, కానీ ఆ పక్కన చూసుకుని ఒకవేళ చూస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, రహస్యం అంటే ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి చూడండి అంటారు. నిజంగా ఏం చూస్తారు? ఆ శరీర ఆకారము, రంగు. అది ఇప్పటి కాలంలో చూసేదైతే వీడు అమితాబ్ బచ్చన్ బటన్ తీసుకున్నాడా లేదా, క్రాఫ్ ఎట్లా ఉంది, మనీషా కొయిరాలా మాదిరి ఉందా లేదా, ఇట్లేదన్నా చూస్తారు. ఇదే చూస్తారే కానీ కనీసం వాళ్ళ మనస్సు వరకు కూడాను పోరు. మనం చూసినా కూడాను ఏం చూస్తాం? వాళ్ళ శరీర ఆకారం చూస్తాము, వాళ్ళ మాటలు వింటాము, ఆ మాటలు వాళ్ళు ఒకటి చెప్తే నేను ఒకటి అర్థం చేసుకుంటాను. మళ్ళా బంధువులను చూస్తాను, వీడు నాకు వైరి, వీడు బంధు, వీడు సన్నిహితము, వీడు దూరము, ఇట్లా చూస్తాం. కానీ దుష్మన్లో అంటే వైరిలో కూడా ఏదైతే ఉందో, నాకు సన్నిహితమైన వాళ్ళలో కూడా ఏదైతే ఉందో, ఈ ద్వంద్వాల్లో అంతా ఏదైతే ద్వంద్వానికి సంబంధం లేకుండా ఏదైతే ఉందో దాన్ని చూస్తానంటే, లేదా అదేంటి ఉంది కానీ మన బుద్ధి చూసేదానికి సాధ్యమైందా, మన ఇంద్రియాలు చూసేదానికి సాధ్యమైందంటే లేదు. అయితే అది లేదా రోమంలో ఉంది, అణులను ఉంది, ప్రత్యేక దేశ కాలంలోనూ ఉంది. అయినా కూడా చూసేదానికి సాధ్యమైందంటే లేదు. ఎందుకంటే రహస్యంగానే ఉండిపోయింది. సో ఇటువంటి ఒక స్వరూపాన్ని పరమం ఇంకా ఈ రహస్యాన్ని గురించి ఇంకా మనం చెప్పుకుంటూ పోవచ్చు.
రహస్యం పరమ శ్రేష్టమైన ఈ రహస్యమైన శబ్దాన్ని పరాయణం సమస్త జగత్తుకు ఆశ్రమైంది, సమస్త జగత్తుకు ఏదైతే ఆశ్రమై ఉందో, సృష్టి స్థితి లయ అన్నప్పుడు సృష్టికి అదే ఆశ్రయం, దాని నుంచినే సృష్టి అనేది వచ్చింది. లయం అన్నప్పుడు దాంట్లోనే లయం అవుతుంది. ఉన్న స్థితి అన్నప్పుడు దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అటువంటి సమస్త దీనికి ఆశ్రయమైనటువంటి ఆ స్వరూపాన్ని సమీక్ష అంటే బాగా విచారం చేసి, ఎవరు విచారం చేసే సాధ్యమంటే వ్యపేష దోషై అభిమానవర్జితై పరమం పరాయణం ఇదం రహస్యం సమీక్ష. ఇట్లా వివేకం చేస్తే ఎవరైతే దోషం పోగొట్టుకున్నారో, ఎవరైతే అభిమానంలో పోగొట్టుకున్నారో వాళ్ళు సమీక్ష విచారం చేస్తే, ఎక్కడ విచారం చేయాలి? తనలోనే తాను విచారం చేయాలి. నేనంటే ఎవరు? శరీరం, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం వరకు. ఇది నేనా? నేను ఆడ అనుకుంటున్నాను, మగ అనుకుంటున్నాను. శరీర దృష్టితో ఆడ మగ అనుకుంటున్నాను. అయితే ఈ శరీరం అనేది నాకు నిజంగా అంటుకొని ఉందా? ఇదే నేనా? ఈ శరీరాన్ని వదిలేస్తే వేరే ఏమన్నా ఉందా? లేదా ఈ శరీరమేనా నేను అని మీరు అనుభవం చూసుకుంటే చాలు. అరే ఈ శరీరం తీసేసి మరొక శరీరం వ్యవహారం చేస్తాను కళలో. ఆ కళ శరీరాన్ని తీసేస్తే నిద్రలో ఏ శరీరం లేకుండా ఉంటాను. ఇప్పుడు మీరు చూడండి, జాగ్రత్త అవస్థలో ఈ వ్యవహారం చేస్తారు అవునా? ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకొని ఉన్నారు, లేదా ఏదో ఉద్యోగం చేసుకుని ఉన్నారు అనుకోండి జాగ్రత్త అవస్థలో. కళలో సన్యాసిగా హిమాలయాలో తిరుగుతుంటారు. ఎక్కడ ఇది? కళలో. భయపడాల్సిన పనులే. సన్యాసిగా హిమాలయాలో తిరుగుతుంటారు. నిద్ర అన్నప్పుడు ఏ వ్యవహారం లేకుండా, ఏ శరీరం లేకుండా, ఏ వేషం లేకుండా నగ్న రూపం. మొత్తం వేషమంతా తీసేసి ఉంటాను అన్న నిద్ర అన్నప్పుడు. అయినా కూడా ఈ జాగ్రత్త అవస్థలు ఏ విధంగా ఉన్నానో అదే నా నిజస్వరూపము అని ఎందుకు అనుకున్నాము? ఇది సమీక్ష అంటే. ఒక్కసారి ప్రశ్న వేసుకుని వస్తే చాలు. ఇప్పుడు కళలోనూ నేనే వ్యవహారం చేస్తున్నాను, నిద్రలో నేనే ఉన్నాను, జాగ్రత్తలో నేనే వ్యవహారం చేస్తున్నాను. అక్కడ వ్యవహారం ఒక విధంగా ఉంది, ఇక్కడ వ్యవహారం ఒక విధంగా ఉంది. నిద్రలో ఏ వ్యవహారం లేకుండా ఉన్నాను. అయినా కూడా జాగ్రత్త అవస్థలో ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా వ్యవహారం చేస్తానో అదే నేను అని ఎట్లా అనుకున్నాను అని ఒక్కసారి ప్రశ్న వేసుకుని చూస్తే బస్ ఇది నేను వేసుకున్న వేషము, అంతేగాని ఇదే నేను కాదు అని పరమం పరాయణం ఇదం రహస్యం వ్యపేత దోషై అభిమానవర్జి సమీక్ష సదా ఆర్జవే మతి కార్య. ఆర్జవే అంటే దీనికి రుజుభావం అంటే శరీర కాయ వాచ మనస ఒక్కటే ఉన్నదాన్ని, అంటే ఏం ఆలోచన చేస్తున్నారో అదేవిధంగా మాటలతో చెప్పాలి. ఏది మాటలతో చెప్తున్నారో అదేవిధంగా క్రియారూపంగానే ఉండాలి. కాయ వాచ మనసు ఒక్కటే ఉండాలి. దీన్ని ఆర్జవ అంటారు, రుజుభావం. కానీ ఏదైతే శరీరంలోనూ ఉందో, మాటల్లోనూ ఉందో, మరి క్రియలోనూ ఉందో, ఏదైతే తానే శరీరమై కనబడతా ఉందో, ఏదైతే తానే మరి వాగేంద్రియమై కనబడతా ఉందో, ఏదైతే కర్మేంద్రియ క్రియగా తానే కనబడతా ఉందో ఆ ఒక్క సత్య వస్తువుని, ఆ ఒక్క దాంట్లోనే కార్య అంటే అది తెలుసుకునేదానికే ಪ್ರಯತ್ನ చేయాలి. ಉತ್ಕೃಷ್ಟವಾದ ಎಲ್ಲಕ್ಕೂ ಆಶ್ರಯವಾಗಿರುವ ಈ ರಹಸ್ಯವನ್ನು ಅಭಿಮಾನವಿಲ್ಲದರು ದೋಷವನ್ನು ಕಳೆದುಕೊಂಡರು ಚೆನ್ನಾಗಿ ಪರೀಕ್ಷಿಸಿ ಸರ್ವ ಸಂವಾದ ಬ್ರಹ್ಮದಲ್ಲಿಯೇ ಮನಸ್ಸಿಡಬೇಕು. ಆ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪವನ್ನೇ ಮನಸ್ಸು పెట్టాలి. ఇది తప్పితే నహి కష్టన స్వ అన్యమతి తత్వదృక్ స్యాత్. తన్ను తాను విమర్శ చేసుకుని శరీర ఇంద్రియ బుద్ధి మనసు అంతా తీసేసి మిగిలిందేదో తానే అని నిశ్చయం చేసుకున్నవాడే తత్వదృక్.
ఆ తత్వాన్ని చూసినవాడు, తత్వంలో మిగిలినవాడు. ఇది తప్పితే నా అన్యమతి. అన్యమతి అంటే ధ్యానంలో కూర్చుంటే 7 జన్మాలు కనబడతాయి. ఏ జన్మలో కనబడవు, ఇంకా 700 జన్మాలు రావచ్చు నీకు. ఏ జన్మలో కనబడవు. నిజంగా ఒకవేళ కనపడినప్పుడు ఏం లాభం లేదు. ఎందుకు జనాలు వివేకం చేయరు, అట్లా వాళ్ళ దగ్గర పోయి ఎందుకు ఇరుక్కుంటారో తెలీదు. ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ నాకు పూర్వజన్మలు ఏది జ్ఞాపకం లేదు కనుక ఇప్పుడు నేను వ్యవహారం చేసిన సాధ్యమైంది. ఒకవేళ పూర్వజన్మలు మనకు జ్ఞాపకం వచ్చేస్తాయి. అదేదో ఒకటి ఉత్తిర వింది ఉళ్ళేవా అని తమిళ పిక్చర్ ఒకటి ఉన్నింది. చాలా బాగుండింది పిక్చర్. తమాషా అంటే తమాషా. దాంట్లో వాడు తాయి నగేసి ఎక్కడో పోతుంటాడు. ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకొని వస్తుంది వీడు వెంట. అయ్యో నన్ను చూసి ఎందుకప్ప నా ఎమ్మడి పడింది ఇది అనేసి వీడు పరిగెత్తిపోతాడు. అయినా ఆమె ఇంకా జోరుగా వస్తుంది. కొనాకి వీడిని పట్టుకుంటుంది. ఎందుకు వస్తున్నావు అంటే పూర్వజన్మంలో నా భర్త నువ్వు, పూర్వజన్మంలో నేను పెళ్లి చేసుకున్నాను అని మొదలు పెడుతుంది. నిజంగా ఆ విధంగా ఇప్పుడు పూర్వజన్మం అంతా మనకు జ్ఞాపకం వచ్చేస్తాయి. ఏం పిచ్చి పట్టిపోతుందో తెలీదు. గనక ఇటువంటి ఏ సంపద పోయినా కూడాను తత్వదృక్ అయ్యేదానికి ప్రఖ్యాతి రావచ్చు, జనాలు సర్టిఫికెట్ ఇవ్వచ్చు. అబ్బా అక్కడ పోయినాము, ఏం జనాలు ఏం జనాలు ఏం జనాలు. ఎక్కడైతే జనాలు అధికంగా ఉంటారో అక్కడ సత్యం అనేది తగ్గింది అని అర్థం. మాట్లీ క్రౌడ్. జనాలు వివేకం, ఎందుకంటే వివేకం చేసేవాడు చాలా అల్పం. జనాలు నిజంగా చాలా గుంపుగా వస్తున్నారు, ఒక కట్టైన రష్, అక్కడ కూర్చొని స్థలం లేదు ఆశ్రమంలో, అట్లుందంటే సత్యం అనేది తగ్గింది అని. అక్కడ ఎక్కడ సత్యం అనేది ఉంటుందో అక్కడ అధికంగా జనాలు రారు. కనుక మనం ఏం చేయాలంటే ఏ సంప్రదాయానికి పోయినా కూడాను తత్వంలో నిలబడడానికి సాధ్యం కాదు. ఈ విధంగా దోషాలను పోగొట్టుకొని, అభిమానాన్ని పోగొట్టుకొని, తనలోనే తాను విమర్శ చేసుకొని నేను ఎవరు అనేదాన్ని అహంకారం వరకు తీసేసి ఆ తత్వం నిలబడేది అక్కడ తప్పితే వేరే ఏ మార్గం కూడాను లేదు. గనక అన్య మార్గాలకి పోద్దండి. మీకు అర్థం కానీ నీ మాట చెప్తున్నాను నేను, లేకపోతే నా అహంకారం అయిపోతుంది. ఎందుకు మీకు శ్రద్ధ రావాలని. ఎప్పుడైతే హొళే నరసింహ స్వామి బుక్స్ చూస్తున్నానో ఆ తర్వాత ఇంకే మార్గంలో పోవాలా అనే అభిప్రాయం నాకు రాలేదు. అంతవరకు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అక్కడ పోతే బాగుంటుంది, ఇక్కడ పోతే బాగుంటుంది అనేది ఉన్నింది. ఎప్పుడైతే ఆయన గ్రంథాలు చూస్తున్నానో దాంట్లో శరీరం కూడా తీసేసి ఉండగలం మేము అనేది స్పష్టమైంది. జన్మ అనేది లేదు అనేది స్పష్టమవుతుంది. మళ్ళా మా దుఃఖం అనేది ఏమాత్రం సంబంధం లేదు, అంతా తీసేసి ఉండగలము అని ఎప్పుడైతే అర్థమైందో మళ్ళీ ఏ మార్గానికి పోవాలని కూడా అనవసరం. ఒకవేళ అర్థం కాకుండా ఉండొచ్చు, ఈరోజు ఆ తత్వం ఎప్పుడైతే దానికి సాధ్యం కాకుండా ఉండొచ్చు. కానీ ఇదే సరైన మార్గం. అన్య మార్గాలకు పోతే మీరు ఆ తత్వంలో నిలబడేదానికి సాధ్యం కాదు. వేరే ఎంత కావచ్చు, ప్రఖ్యాతి వస్తుంది, సిద్ధి వస్తుంది, శిష్యులు కోటి ఎక్కువైపోతారు, కానీ మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు దాంట్లో. కనుక ఇదే సరైన మార్గము అని చెప్తూ ఇతర శ్లోకాల్ని మనం రేపు చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య